అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. చాలామంది అనుకుంటారు ఏదో కష్టం వచ్చింది కాబట్టి దేవుణ్ణి తలుచుకుంటున్నాడు, లేదా ఏదో కోరిక ఉంది కాబట్టి నామస్మరణ చేస్తున్నాడు, లేదా భయపడి పూజలు చేస్తున్నారు, లేదా ఇంకేదో విద్య వచ్చు నామస్మరణ ఎందుకు చేస్తుండాలి, ఇట్లాంటివి ఎన్నో ఎన్నో అనుమానాలు వస్తుంటాయి అందరికీ. కానీ వాటికి అన్నిటికీ ఒక ఆన్సర్ చెప్తాను, వినండి. కానీ నామస్మరణకు అవి ఏవి కారణాలు అవసరం లేదు. ఎవరినైతే ఎక్కువగా తలుచుకుంటామో వాళ్ళ మీద ప్రేమ ఉందని అందరూ చెప్తారు. అంటే మన ప్రేమ భావాన్ని పెంచుకోవాలంటే పదే పదే దాని గురించి ధ్యాస పెట్టాలి, మన శరీరంలో జాగృతి చేయాలి, మన అణువుని దాన్ని సిద్ధం చేయాలి. ఇవన్నీ ప్రక్రియలు. వాటిలో భాగంగా భగవత్ నామస్మరణను ఎప్పుడు తలుచుకుంటూ జపిస్తూ ఉంటే అది మంచిగా అవుతుంటుంది అన్నమాట. అదే మన నా త్రాయతే మంత్ర అన్నారు కాబట్టి, అలా కాకుండా దేని గురించి ఎందుకు చేయాలి అనేది మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే నామస్మరణకు కారణాలు ఇవేమీ అవసరం లేదు. ఏమంటే మనసు కోపంగా ఉన్నప్పుడు, బాధగా ఉన్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేని మాటలు ఉన్నప్పుడు, కొన్నిసార్లు భర్తకు కూడా ఏం చెప్పుకోలేము. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో పనులలో ఉంటారు, వాళ్ళకి మనం ఇవన్నీ చెప్పలేము. అట్లాగే భార్యకు కూడా చెప్పుకోలేరు భర్తలు, ఎందుకంటే వాళ్ళు పడే టెన్షన్స్, ఇంట్లో పిల్లలు, ఫీజులు, వేరే వాళ్ళ నుంచి వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ వాళ్ళు చూసుకుంటూ మళ్ళీ ఈ ముందే సెన్సిటివ్ ఉంటారేమో, మళ్ళీ ఇవన్నీ నేను తీసుకెళ్ళి చెప్పడం కరెక్ట్ కాదనుకుంటారు భర్తలు కూడా. అదేవిధంగా పిల్లలకు కూడా అన్నీ చెప్పుకోలేరు, ఎందుకంటే ఏజ్ని మించి వాళ్ళకి పాపం చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఏం చెప్తున్నారో తెలియదు అనుకుంటారు. అదే సమయంలో కొన్నిసార్లు ఏమనుకుంటారంటే చెప్పినా లాభం ఉండదు కదా అనుకుంటారు. కానీ ఇక్కడ ఒక్కటి మాత్రం విషయం నిజం, ఇవన్నీ భగవంతుడితో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ పరిధులు కానీ, ఆంక్షలు కానీ, షరతులు కానీ ఇవేమి ఉండవు. స్నేహితురాల్లాగా భావించవచ్చు, తల్లిగా భావించవచ్చు, మన వెన్నంటే మన పక్కనే ఉన్నట్టుగా భావించవచ్చు. అది ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని ఎప్పుడు ఎవరితోనో ఒకళ్ళతో మనం చెప్తున్నాము అనిపించినప్పుడే చెప్పగలుగుతాం. అంతేగాని సడన్గా కష్టం వచ్చినప్పుడు స్విచ్ ఆన్ చేసినట్టుగా మనం పక్కన వాళ్ళతో చెప్పలేము. అందుకోసం ముఖ్యంగా ఏం చేస్తారు? అందుకోసం అమ్మవారిని స్మరిస్తూనే ఉండాలి. అసలు నిజంగా అట్లాంటి వాళ్ళకు అట్లాంటి బాధలు పెద్దగా రావండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఎవరన్నా ఒకళ్ళు వచ్చారు, ఎలా అనిపిస్తుంటుంది? మనసు ఎలా చెప్తుంటుంది? ఏం పర్వాలేదు, నువ్వేమి దాని గురించి దిగులు పడకు, నువ్వేముందో పని చేసుకో, నీ ఇంటి పని ఏంటో చేసుకో అని చెప్తూ ఉంటారు. అది ఎందుకు వస్తుంది ఆ శక్తి? మెయిన్ మన వెన్నంటే ఉంటుంది అనమాట. లేదా మనం దారిలో వెళ్తుంటాం, అక్కడ పరిస్థితి చూస్తుంటే రైట్ సైడ్ వెళ్ళబుద్ధి కాదనుకున్నాం ప్రయాణం చేసేటప్పుడు. మన మనసు కూడా ఎంబటే ఏం చెప్తుంటుంది? మీరు లెఫ్ట్ తీసుకోండి మంచిది అని. ఎందుకంటే స్థిరంగా ఆలోచనలు రావడానికి అష్టదిగ్బంధనం చేసుకున్నాం, ఇంకా పూజలు చేస్తున్నాం, దీపారాధన చేస్తున్నాం, మంచి భోజనం చేస్తున్నాం, మంచి నిద్ర చేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా నామస్మరణ చేస్తున్నాం. అందుకోసం ఏదైనా తప్పికము, తప్పు దారి, ఇవన్నీ మనకు భయము, కోరిక, ఇవన్నీ కూడా వెంటనే వస్తుంటాయి. కానీ దాన్ని మనసు స్థిరంగా ఉంచుకోవడానికి, సరి చేసుకోవడానికి మనకు ఒక శక్తి కావాలి. అదే భగవత్ శక్తి. ఇంట్లో మంచి వాతావరణం ఉండడానికి, పిల్లలు చెవులలో మంచి నామం పడడానికి, అందుకే ఎప్పుడు కూడా ఓం హ్రైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం హ్రైం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, అట్లా ఇన్ని వేల వందల కోట్ల జపాలు అయిపోతాయో అది తెలియకుండానే అయిపోతాయి. లేదంటే శ్రీ గురుదత్త, జయ గురుదత్త, దిగంబర దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర, శ్రీరామ జయ రామ, జయ జయ రామ, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. మనం ఏ పేరుతో పిలుచుకుంటుంటామో అది జపం జరిగిపోతూనే ఉండాలి. అట్లా నిత్యం జపమాలనే అవసరం లేదండి, మన చెయ్యి కూడా అట్లా వెళ్ళిపోతుండాలి, మన ఆలోచన వెళ్ళిపోతూనే ఉండాలి. ఆ భయం వచ్చినా, కోరిక వచ్చినా, ఏదొచ్చినా అనమాట, మన నోట నామమే ఉంటే అట్లా వెళ్ళిపోతున్నా. పక్కన వాళ్ళతో మనం మాట్లాడుతున్నా, మనం నీటి ధార ఎలా అయితే వెళ్తుంటుందో అట్లా స్మరణ వెళ్తూనే ఉండాలి. ఇక్కడి నుంచి మాట వస్తూనే ఉండాలి, ఇక్కడి నుంచి స్మరణకు వెళ్తూనే ఉండాలి.
దాని ద్వారా మొత్తం మనం శుద్ధి ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాం. మనం మిషన్ని అనుకుంటాం కదండి, మిక్సీ జార్ని మిగతా వస్తువుల్ని అన్నిటిని శుద్ధి చేసి పెట్టేసుకుంటాం. ఎందుకంటే మనిషి శుభ్రంగా ఉంటే మళ్ళీ రేపటికి వాడుకోవడానికి వస్తుంది. కానీ మనని మనం శుద్ధి చేసుకోం, శుభ్రం చేసుకోం. కానీ ఇక్కడ మాత్రం ఎట్లా చేశారనుకోండి, అబ్బా ఇంకా మీరు చెప్పక్కర్లేదు, ఎప్పుడు రెడీ, అన్నిటికీ రెడీయే. ఎందుకంటే స్మరణ అట్లా వచ్చేస్తున్నాడు. జపమాల ఎట్లా పట్టుకుని అది తిప్పుతామో అదేవిధంగా మన నోటి నుంచి శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, లేకుంటే రాధే 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 రాధే, మీరు ఏమనుకున్నా సరే అట్లా మీరు లెక్క పెట్టకుండానే కొన్ని కోట్ల జపాలు చేసేస్తారు. దాని ద్వారా ఏమవుతుంది, ఫలితం అప్పటికప్పుడే వచ్చేస్తుంది, రికార్డెడ్గా వచ్చేస్తుంది మీకు. అది మీరే చెప్తారు అంతే. ఎందుకంటే పండు తిన్నవాడికే మాధుర్యం చూస్తుంది, మిగతా వాళ్ళు చూసేవాళ్ళే, తిన్నవాడే రుచి చెప్తాడు. అందుకని చేసుకొని చూడండి, అందరూ బాగుండండి. శ్రీమాత్రే నమః.